శరీరంలో అధిక భాగం 60 నుంచి 70% నీటితోనే తయారవుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతుంటారు. దీంతో చాలా మంది పడుకునే ముందు కూడా నీళ్లు తాగుతుంటారు. నిజానికి ఈ అలవాటు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో అధిక భాగం 60 నుంచి 70% నీటితోనే తయారవుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతుంటారు. దీంతో చాలా మంది పడుకునే ముందు కూడా నీళ్లు తాగుతుంటారు. నిజానికి ఈ అలవాటు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రకు భంగం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో, ఎక్కువ నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లబరుస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. ఇంకా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలే కాదు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీనివల్ల నోక్టూరియా అనే సమస్య వస్తుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. తగినంత నిద్ర రాకపోవడం వల్ల అలసట, తలనొప్పి, మరుసటి రోజు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాట్లను తప్పకుండా పాటించండి. నీళ్లు తాగిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు నీళ్లు తాగడం మంచిది. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. పడుకునే ముందు దాహం వేస్తే పెద్ద గ్లాసు నీళ్లు తాగడం కంటే కొన్ని సిప్స్ నీళ్లు తాగడం మంచిది. నీళ్లు తాగడం మీ ఆరోగ్యానికి మంచిదే, కానీ అది మీ నిద్రకు భంగం కలిగించకూడదు. కాబట్టి పడుకునే ముందు సమయానికి అనుగుణంగా నీళ్లు తాగండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోండి.